హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను వెజిటేబుల్స్ వేసి కిచిడి చేస్తున్నాను అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకి, మనకి, అందరికీ చాలా హెల్దీ అనమాట. సో నేనైతే మనకి ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ యూస్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఇది మిక్సీకి వేసుకోవాలా. కొబ్బరి, కొత్తిమీర, పుదీనా, దాంతోపాటు కొన్ని పెప్పర్ వేసుకోవాలి, టమోటాస్ అండ్ మిర్చి స్పైసీ ఉండేటివైతే, నేనైతే స్పైసీ ఉండేటి కాబట్టి ఒక 2 అలా వేసుకున్నాను. మీరు కూడా ఒక 2 స్పైసీ ఉంటే ఒక 2 అలా వేసుకోండి. ఇవన్నీ కలిపి మనము మిక్సీకి మంచిగా పేస్ట్ చేసేయాలన్నమాట. నేనైతే పెసులు ప్లస్ బ్రౌన్ రైస్ ముందే నానబెట్టుకున్నాను. అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ ముందే నానబెట్టుకోండి. ఇక్కడైతే నేను పోపు వేస్తున్నాను. మనం కొంచెం ఆయిల్ వేసుకొని జస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ అలా, తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసేసి, దాని తర్వాత నేను ఇంకా వేరే ఏం వేయలేదండి స్పైసెస్. డైరెక్ట్ మనము ఇప్పుడు ఏదైతే మిక్సీకి వేసుకున్నానో అదంతా వేసి మంచిగా దాన్ని ప్యాన్లోకి వేసేసి మంచిగా దానికి అంటే ఆ స్మెల్ పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు మనము వేయించితే అదంతా కూడా ఆయిల్ అనేది బయటకు వచ్చినట్టు అవుతుందన్నమాట. ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ నేనైతే 3 టేబుల్ స్పూన్ అలానే వేస్తాను అంతే. దాని తర్వాత మూత పెట్టేసుకోండి, నార్మల్గా మూత పెట్టండి. కొంతసేపు మధ్య మధ్యలో మనం కలిదిప్పుతూ ఉండాలన్నమాట. ఇంకా దీంట్లోకి మనకి ఇలానే డైరెక్ట్ తినేయచ్చు కుక్ అయిన తర్వాత. కావాలంటే దీంట్లోకి మనము పెరుగు చట్నీ చేసుకోవచ్చు, అది కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఉత్తదైనా సరే చాలా టేస్టీగా అనిపిస్తుంది, చాలా హెల్దీ అండి. సో నేనైతే దీంట్లోకి పెరుగు చట్నీ చేసుకున్నాను. చూడండి, దీంట్లో వెజిటేబుల్స్ అయితే నేను బీన్స్, క్యారెట్ అండ్ ఆలు వేస్తున్నాను. మీ దగ్గర ఇంకా వేరే వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అనమాట. దీంట్లో మనము కొంచెం టర్మరిక్, కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసేసి, కొంచెం మనకు వాటర్ ఎంత సరిపోతే అంత చూసుకొని, అంటే మనం రైస్కి పట్టి అనమాట. కొంచెం బ్రౌన్ రైస్ అయితే కొంచెం ఎక్కువ వేసినా పర్లేదు. సో మనం తీసుకునే మెజర్మెంట్స్ బట్టి అనమాట. మామూలుగా బ్రౌన్ రైస్కి అయితే మనము 1:2.5 అలా వేస్తాం కదా, అలా వేసేసి మీరు విజిల్ పెట్టేస్తే మంచిగా మెత్తగా బాగా రెడీ అవుతుందన్నమాట. నేను ఇంకొన్ని పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను. సో దాంతోపాటు ఇప్పుడు మనము ముందే నానపెట్టుకుంటాం కదా పెసులు ప్లస్ బ్రౌన్ రైస్. మనకి ఇదైతే మెజర్మెంట్ ఎలా వేసుకుంటారంటే, నేను ఈక్వల్గా వేసుకున్నాను. నేను 1:1 వేసుకున్నా. 1 గ్లాస్ ఆఫ్ బ్రౌన్ రైస్, 1 గ్లాస్ ఆఫ్ పెసులు. దాని తర్వాత మనం ఇది విజిల్ పెట్టేస్తే ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ వస్తే రెడీ అయిపోతుంది. దాని తర్వాత మనం మంచిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.